గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు STNIS అకాడమీ. 300 కోర్ కాన్సెప్ట్స్ లో భాగంగా ఈ రోజు మనం డే 20లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమిక్స్ సంబంధించి కొన్ని కాన్సెప్ట్స్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. మొత్తంగా ఈ రెండు సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క సబ్జెక్ట్ నుండి మనం ఇప్పటి వరకు 95 కాన్సెప్ట్స్ అయితే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 100 టాపిక్స్, అలాగే ఎకానమీ నుంచి 100 టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఈ రోజుతో. సో ఐ థింక్ మీకు ఈ సెషన్ బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇంతకు ముందు మీ ప్రిపరేషన్ అంటే ఈ కోర్స్ తీసుకోక ముందు ఈ 20 days బిఫోర్ మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఈ కోర్స్ తర్వాత మీ ప్రిపరేషన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. బెటర్ గా ఉండి మీరు ఇంప్రూవ్ అవుతున్నారంటే వెరీ గుడ్. ఎక్కడైనా మీరు వెనకబడి ఉన్నారు, లేదంటే బెటర్ గా ముందుకు వెళ్ళలేకపోతున్నారంటే ఒకసారి మాకు పర్సనల్ గా కాల్ చేయండి. కాల్ చేస్తే ఎక్కడ మిస్ అవుతుంది, ఏ విషయంలో మనం మిస్ చేస్తున్నాం అనేది ఒకసారి డిస్కస్ చేసి ఈ పర్టికులర్ 20-25 డేస్ ఏవైతే ఉన్నాయో ఈ డేస్ ఇంకా బెటర్ గా ముందుకు వెళ్ళడానికి అప్రోచెస్ కానీ లేదా ప్లానింగ్స్ కానీ మనం సిద్ధం చేసుకొని స్పెషల్ గా వెళ్ళే పరిస్థితి అయితే ప్లాన్ చేద్దాం. సో ఐ థింక్ మీకు ఈ సెషన్ అంతా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో దీంట్లో భాగంగా ఈ రోజు క్లాస్ లో మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి స్పీసెస్ ఇన్ ద న్యూస్, మేజర్ గా ఏవైతే స్పీసెస్ ఉన్నాయో, ఎస్పెషల్లీ ఇండియన్ రిలేటెడ్ స్పీసెస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే జంతుజాలం, జీవజాలం ఏవైతే ఉందో, వృక్షజాలం, వీటన్నింటినీ కూడా మనకి మేజర్ స్పీసెస్ లాస్ట్ 1 year 1.5 year లో న్యూస్ లో ఉన్న వాటి గురించి మనం డిస్కస్ చేసుకు బయటపరుస్తుంది. సో దీంట్లో ఆల్రెడీ నేను మనం ఐయుసిఎన్ కేటగిరీ, WPA కేటగిరీ, వీటిని బేస్ చేసుకుని మనం CMS కేటగిరీ బేస్ చేసుకుని చూసాం. సో దాంట్లో భాగంగా క్రిటికల్ ఎండేంజర్డ్ ఏవైతే ఉన్నాయో అలాగే ఎండేంజర్డ్ ఏమున్నాయి, వల్నరబుల్ కేటగిరీలు ఏమున్నాయి, దాంతో పాటుగా సైట్స్ అపెండిక్స్ 1, 2, 3 ఏమున్నాయి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1, 2, 3, 4 ఏమున్నాయి అనేవి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తం ఈ రోజు టాపిక్ లో ఈ రోజు చెప్పుకోబోయే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఉన్న 5 టాపిక్స్ కూడా మేజర్ స్పీసెస్ ఇన్ ద న్యూస్ కి సంబంధించి మనం డిస్కస్ చేసుకోబోయే పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత మనం చూసుకుంటే ఎకానమీ రిలేటెడ్ గా సబ్సిడీస్ కి సంబంధించి మనకి డైరెక్ట్ సబ్సిడీస్, ఇండైరెక్ట్ సబ్సిడీస్, అలాగే రీసెంట్ గా సబ్సిడీస్ రిలేటెడ్ వచ్చిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేసుకోబోయే పరిస్థితి ఉంది. సో ఈ సబ్సిడీస్ ఏదైతే ఉంది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎస్పెషల్లీ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్, అలాగనే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ లో రాదని కాదు, రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి వాటి గురించి చదువుకుంటాం. అలాగే 98, 99, 100 కాన్సెప్ట్స్ లో భాగంగా అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ లైక్ హార్టికల్చర్ గురించి, సెరికల్చర్ గురించి, అలాగే మనకి ఏవైతే ఫిషింగ్ ఉందో ఫిషింగ్ గురించి, డైరీ ప్రొడక్ట్స్ గురించి, వీటి గురించి మనం డిస్కస్ చేయడం అయితే ఈ రోజు క్లాస్ లో జరుగుతుంది. సో ఈ విధంగా మనం మొత్తంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, అలాగే దాంతో పాటుగా ఎకానమీకి సంబంధించి ఈచ్ 100 టాపిక్స్ అయితే ఫినిష్ చేయడం జరిగింది. మొత్తంగా 200 టాపిక్స్ మనము 200 కాన్సెప్ట్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో రివిజన్ చేయండి. దాంతో పాటుగా ఇప్పుడు మనం ఇంకా చెప్పుకోబోయే 10 టాపిక్స్ ఇంకా రిమైనింగ్ ఏవైతే 10 days ఉన్నాయో వాటిని కూడా మీరు రివిజన్ చేయండి. దాంతో పాటుగా టెస్ట్ సిరీస్ ఏదైతే మనం ప్రొవైడ్ చేసామో, ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్ 1 అయింది. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 20th January అయింది. దాని తర్వాత సెకండ్ 30th January ఉంది. లాస్ట్ 10th February మనం పెట్టడం జరుగుతుంది కాబట్టి అవి అటెంప్ట్ చేయండి. వాటి రివ్యూస్ ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్ గా మీకు ఇవ్వడం జరిగింది. వాటిని కూడా చూడండి. ఈ 3 అటు టెస్ట్ సిరీస్, మెటీరియల్, క్లాస్, ఈ మూడింటిని మీరు కలుపుకుంటూ వెళ్తే డెఫినెట్ గా మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ ని అచీవ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో భాగంగా ఈ రోజు మనం మొట్టమొదటిగా ఈ రోజు క్లాస్ లో మమ్మల్స్ లో భాగంగా క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకుంటాం. సో ఇక్కడ మమ్మల్స్ గురించి, అలాగే డిఫరెంట్ వాటి గురించి మనం కేటగరైజ్ చేసుకుంటూ క్రిటికల్ ఎండేంజర్డ్ ఏవైతే ఉన్నాయో, అలాగే వల్నరబుల్ ఏవైతే ఉన్నాయో, అలాగే కేటగరైజేషన్ చేసుకుంటూ మనం వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ లో మీకు ప్రాబబుల్లీ ఒక 30 to 40 టాపిక్స్ లేదంటే 30 to 40 స్పీసెస్ గురించి చెప్తాను. రిమైనింగ్ మనం మొత్తం కలిపి ఒక 60 నుంచి 70 స్పీసెస్ అనేవి న్యూస్ లో ఉన్నాయి. సో వాటి గురించి మీరు తెలుసుకుంటే మాక్సిమం ఎగ్జామ్ లో మనకు సరిపోతుంది అనమాట. ఒకటి డైరెక్ట్ గా వస్తే హ్యాపీ, డైరెక్ట్ గా రాకపోయినప్పుడు కూడా మనం వాటిని ఎలిమినేట్ చేస్తూ ఆన్సర్ చేయడానికి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఈ పర్టికులర్ నిన్న టాపిక్, ఈ రోజు టాపిక్ వీలైనన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేయండి. రివిజన్ చేస్తే ఖచ్చితంగా గుర్తుండి మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో భాగంగా మొట్టమొదటి టాపిక్ గా వచ్చేసరికి కాశ్మీరీ స్టాగ్ లేదా హంగుల్ అని అంటారు. సో ఈ కాశ్మీరీ స్టాగ్, హంగుల్ అనేది మన ఇండియాకి సంబంధించింది. క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో అయితే ఉంది. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో భాగంగా క్రిటికల్లీ ఎండేంజర్డ్ అయితే ఉండడం మనకు కనిపిస్తుంది. అలాగే సైట్స్ లో భాగంగా అపెండిక్స్ 1 లో పెట్టారు. CMS లో భాగంగా అపెండిక్స్ 1 లోనే ఉంది. WPA లో భాగంగా షెడ్యూల్ 1 లో ఉండడం అయితే కనిపిస్తుంది. ఇవి బేసికల్ గా ప్రొటెక్షన్ స్టేటస్ గా మనం చెప్పుకోవచ్చు వీటికి సంబంధించి. దాని తర్వాత వీటి క్యారెక్టరిస్టిక్స్ లో భాగంగా చూసుకుంటే ఇది ఏసియాటిక్ సబ్ స్పీసెస్ ఆఫ్ ఎల్క్. సో ఎల్క్ కి సంబంధించిన ఒక సబ్ స్పీసెస్ గా మనకి ఇది కాశ్మీరీ స్టాగ్ అనేది కనిపించే పరిస్థితి ఉంటుంది. దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ అంటే ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే కాశ్మీర్ రీజియన్ కి ఇది ఎండమిక్ గా ఉంటుంది. ఆ పర్టికులర్ ఏరియాలో మాత్రమే ఇది ఎక్కువగా కనిపించే పరిస్థితి ఉంటుంది. ప్రెజెంట్ ఇప్పుడు ఇది దాచిగామ్ నేషనల్ పార్క్ ఎక్కువగా కనిపించే పరిస్థితి ఉంది అనమాట ఈ కాశ్మీరీ స్టాగ్, హంగుల్ అనేది.
దీనికి ఉన్న మెయిన్ థ్రెట్స్ ఏంటంటే ఓవర్ గ్రేజింగ్, పోచింగ్, ఇవన్నీ కూడా దీనికి ఉన్న ప్రధానమైన మేజర్ థ్రెట్స్ గా మనకు కనిపించే పరిస్థితి ఉంది. ఇది బేసికల్ గా కాశ్మీరీ స్టాగ్ హంగులకు సంబంధించింది. సో దీంట్లో భాగంగా ప్రాజెక్ట్ హంగుల్ అనేది, కాశ్మీరీ స్టాగ్ అనేది మనకి ఈ కాశ్మీరీ స్టాగ్ సంబంధించి వీటి ప్రొడక్షన్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ హంగుల్ తీసుకురావడం అయితే జరిగింది. సో దీన్ని 1970లో స్టార్ట్ చేయడం జరిగింది. ద కాశ్మీరీ గవర్నమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద WWF, కాశ్మీరీ గవర్నమెంట్ WWF వీళ్ళిద్దరు సహకారంతో ఈ ప్రాజెక్ట్ హంగుల్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. సో దీని తర్వాత కాలంలో నేమ్ అనేది చేంజ్ చేసే దాన్ని సేవ్ కాశ్మీరీస్ రెడ్ డీర్ హంగుల్ అనే పేరుతో 2009 నుంచి పిలవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది ఏసియాటిక్, సెంట్రల్ ఏసియా ఆ రీజన్ సంబంధించిన ఒక స్టాక్ పీసెస్ గా కనిపిస్తుంది. ప్రెసెంట్ వచ్చేసరికి దాచిగామ్ నేషనల్ పార్క్ లో మనకి ఇది కనిపించడం జరుగుతుంది అనమాట. సో వన్స్ నంబరింగ్ అరౌండ్ 5,000, ద పాపులేషన్ డిక్లైన్ సిగ్నిఫికెంట్లీ డ్యూ టు హ్యాబిటెట్ డిస్ట్రాక్షన్, ఓవర్ గ్రేజింగ్, పోచింగ్, వీటి వలన దాదాపుగా 5,000 ఉన్న వాటిని తగ్గిపోవడం అయితే మనకు కనిపించే పరిస్థితి ఉందన్నమాట. సో అందుకోసం మనకి ప్రాజెక్ట్ హంగుల్ అనేది తీసుకొచ్చి వీటిని ప్రొటెక్ట్ చేయడానికి, అలాగే వీటి యొక్క పాపులేషన్ ఇంక్రీజ్ చేయడానికి IUCN, WWF, జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా ముందుకు రావడం అయితే జరుగుతుంది అనమాట. సో డిస్పైట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ లో చూసుకుంటే ద పాపులేషన్ రిమైన్స్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ లో ఉంది. 2019 సెన్సస్ ప్రకారం చూసుకుంటే దాదాపుగా 237 హంగుల్స్ మాత్రమే మనకి కలిగి ఉండడం కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ పర్టికులర్ పాపులేషన్ అనేది అలా రిడ్యూస్ అయిపోయి తగ్గిపోయి వెళ్తుంది కాబట్టి వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసం గవర్నమెంట్ వేరియస్ మెజర్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకురావడం అయితే జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ స్పీస్ వచ్చేసరికి మలబార్ లార్జ్ స్పాటెడ్ సివియట్ అని అంటారు, మలబార్ సివియట్ అని కూడా పిలవచ్చు. సో ఈ మలబార్ సివియట్ వచ్చేసరికి ఇది కూడా క్రిటికల్ ఎండేంజర్ లోనే ఉంది. సైట్స్ లో అపెండిక్స్ 3లో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో షెడ్యూల్ 1లో ఉండడం మనకు కనిపిస్తుంది. సో IUCN లోన, WPA లోన షెడ్యూల్ 1, అలాగే క్రిటికల్ ఎండేంజర్ అంటే హై లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. సైట్స్ లో వచ్చేసరికి అపెండిక్స్ 3 అంటే లో లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్, అంటే వీటి పెద్దగా ట్రాన్స్పోర్ట్ లేదంటే ఇల్లీగల్ ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీ అక్రమంగా తరలించడం అనేది సైట్స్ లో మనకు చాలా తక్కువగా, వీటిని అక్రమంగా చాలా తక్కువగా తరలిస్తున్నారు కాబట్టి సైట్స్ లో దీన్ని అపెండిక్స్ 3లో పెట్టడం జరిగింది అనమాట. సో IUCN లోన, WPA లోన హై లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ కలిగి ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ పర్టికులర్ ఏవైతే మలబార్ సివియట్ ఉంది, ఇది సదరన్ వెస్టర్న్ ఘాట్స్ కి ఎండమిక్ స్పీసెస్ గా మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. ఎండమిక్ టు సదరన్ వెస్టర్న్ ఘాట్స్. ఓకే, మనకి ఏదైతే ఈ తమిళనాడు రీజన్ ఇవన్నీ ఉన్నాయో ఆ రీజన్ లో ప్రధానంగా ఇది ఎక్కువగా ఉండే పరిస్థితి అయితే ఉంది. దీనికి కూడా ప్రధానమైన సమస్య, ఏ పర్టికులర్ స్పీసెస్ కైనా ఉన్న ప్రధానమైన సమస్య హెబిటేట్ లాస్, హెబిటేట్ డిస్ట్రక్షన్ అనేది ప్రధానంగా కనిపిస్తుంది. దాని తర్వాత రిమైనింగ్ పోచింగ్, ఓవర్ గ్రేజింగ్ ఇలాంటివన్నీ కూడా ఎక్సెస్ గా అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా దీనికి ఉన్న ప్రధానమైన థ్రెట్స్ గా మనకు కనిపిస్తాయి. సో వీటి యొక్క హ్యాబిటేట్ ఎందువల్ల లాస్ అవుతుందంటే అగ్రికల్చర్, ప్లాంటేషన్, వీటి వలన వీటికి సంబంధించిన హ్యాబిటేట్ అనేది లాస్ అవడం అనేది ప్రధానంగా కనిపించే పరిస్థితి అయితే ఉంది. ఇది బేసికల్ గా స్పేస్ కి సంబంధించింది. దాని తర్వాత నందాపా ఫ్లయింగ్ స్క్విరల్ అనేది మనకు న్యూస్ లో ఉంది. సో ఈ నందాపా ఫ్లయింగ్ స్క్విరల్ అంటే ఏంటి, ఇది ఎందుకు న్యూస్ లో ఉంది, దీని యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ ఏంటని మనం ఒకసారి చూసుకుంటే ఇది కూడా క్రిటికల్ ఎండేంజర్ లోనే ఉంది. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో భాగంగా షెడ్యూల్ 1 లో మనకు కనిపిస్తుంది. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఇది నాక్టర్నల్ గా మనకు కనిపిస్తుంది. అండ్ నాక్టర్నల్ అంటే ఇది నైట్ టైం మాత్రమే సంచరిస్తుంది, డే టైం అంతా కూడా పడుకోవడం కానీ లేదంటే రెస్ట్ తీసుకోవడం కానీ చేస్తుంది. దీని ఆహారం కోసం కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ అవడానికి కానీ వీటన్నిటి కూడా ఇది జనరల్ గా నైట్ టైం నే ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఎక్కువగా ఏ ప్రాంతంలో మనకు ఉంటుందంటే నందాపా నేషనల్ పార్క్ లో ప్రధానంగా ఇది రిస్ట్రిక్ట్ చేస్తూ ఆ ఏరియాలో మాత్రమే ఈ నందాపా ఫ్లయింగ్ స్క్విరల్ అనేది కనిపించే పరిస్థితి ఉంది. దాని తర్వాత దీనికి ఉన్న మెయిన్ థ్రెట్స్ హ్యాబిటేట్ లాస్, క్లైమేట్ చేంజ్ అనేవి దీనికి ఉన్న ప్రధానమైన థ్రెట్స్ గా మనకు కనిపిస్తున్నాయి. దాని తర్వాత ప్యాంగోలిన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గా మనకు కనిపిస్తుంది. ఎగ్జామ్ లో రావడానికి హై పాసిబిలిటీస్ ఉన్న టాపిక్ అనమాట. ఎందుకంటే హై లెవెల్ చాలా ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న, అక్రమంగా తరలిస్తున్న స్పీస్ ఏదైనా ఉందంటే అది ప్యాంగోలిన్ గానే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈ ప్యాంగోలిన్ అనేది మనకు న్యూస్ లో ఉంది. ప్యాంగోలిన్ లో మన ఇండియాలో 2 రకాల స్పీసెస్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి చైనీస్ ప్యాంగోలిన్ ఉంది, అలాగే ఇండియన్ ప్యాంగోలిన్ ఉంది. సో చైనీస్ ప్యాంగోలిన్ అనేది క్రిటికల్ ఎండేంజర్ లో ఉంది. ఇండియన్ ప్యాంగోలిన్ వచ్చేసరికి ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. ఈ పాయింట్ మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇండియాలో ఈ ప్యాంగోలిన్స్ లో వచ్చేసరికి 2 కనిపిస్తాయి. 2 రకాల 2 జాతుల మన దగ్గర ఉన్నాయి. అందులో చైనీస్ వచ్చేసరికి క్రిటికల్ ఎండేంజర్డ్, ఇండియన్ ప్యాంగోలిన్ వచ్చేసరికి ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్ చూసుకుంటే ఇది కూడా నాక్టర్నల్లే అండ్ నైట్ టైం, రాత్రిపూట సంచరించే జీవే. దీన్ని స్కాలీ స్కిన్ అనేది ఏదైతే ఉందో అది ఇన్సెక్టివరస్ మమ్మల్, మోస్ట్ ట్రాఫిక్డ్ మమ్మల్ గా కూడా కనిపిస్తుంది. సో ఈ స్కాలీ స్కిన్స్ అంటే ఈ పైన ఏవైతే ఉన్నాయి బెరడు లాగా, సో వీటి కోసం ఇది ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇల్లీగల్ గా ట్రాఫిక్ చేయడం అనేది ప్రధానంగా కనిపిస్తుంది. దీని యొక్క మాంసం ఏదైతే ఫుడ్ ఉందో, మాంసం ఉందో అది హైలీ వాల్యుబుల్, ఎందుకంటే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే దీని యొక్క స్కేల్స్ ఏవైతే ఉన్నాయో, దానిపైన ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా వాల్యుబుల్, అటు మెడిసిన్స్ లోనే యూజ్ చేస్తారు. అలాగే దాంతో పాటుగా అలంకరణ వస్తువులకి వీటన్నిటి కూడా యూజ్ చేస్తారు. అందుకోసం వీటిని ఎక్కువగా ట్రాఫికింగ్ చేయడం అనేది చాలా ఎక్కువగా చేయడం అనేది మనకు కనిపించే పరిస్థితి ఉంది.
సో ప్రధానమైన సమస్య వచ్చేసరికి ట్రాఫికింగ్, తర్వాత హంటింగ్, మీట్ కోసం ఆ స్కేల్స్ కోసం హంటింగ్ చేస్తారు. అలాగే హ్యాబిటేట్ లాస్ అనేది ఆటోమేటిక్ గా ఏ పర్టికులర్ స్పీస్ కైనా ప్రధానమైన సమస్యగా కనిపించే పరిస్థితుంది. ఈ పర్టికులర్ ప్యాంగులన్ ఏదైతే ఉంది, ప్యాంగులన్ ప్రధానంగా యాంట్స్ తింటూ బ్రతుకుతుంది అనమాట. సో దీని యొక్క ప్రధానమైన ఆహారం ఏంటంటే యాంట్స్, ఎక్కువగా చీమలు ఉంటాయి కదా, వాటిని ఎక్కువగా తింటుంది. వీటి యొక్క నాలుక ఏదైతే ఉందో నాలుక చాలా పొడుగ్గా ఉంటుంది, చాలా చిన్నగా చాలా పొడుగ్గా ఉంటుంది అనమాట. సో దాంతో తన ఆహారాన్ని సేకరించుకున్న ఆ యాంట్స్ ని ఎక్కువగా తింటూ ఈ ప్యాంగోలిన్ అనేది బ్రతకడం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇది బేసికల్ గా దీనికి సంబంధించింది. దాని తర్వాత మమ్మల్స్ లో బాగా ఎండేంజర్డ్ కేటగిరీలో ఏమున్నాయి, ఇప్పుడు క్రిటికల్ ఎండేంజర్డ్ చూసాము. దాని తర్వాత ఎండేంజర్డ్ కేటగిరీలో భాగంగా చూస్తే దోలే అనేది మనకు ఒక న్యూస్ లో ఉంది. సో ఈ దోలే అనేది ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది ఐయుసిఎన్ లో. సైట్స్ వచ్చేసరికి అపెండిక్స్ 2 లో ఉంది. WPL వచ్చేసరికి షెడ్యూల్ 1 లో పెట్టడం జరిగింది అనమాట. సో ప్రొటెక్షన్ స్టేటస్ లో ఈ 3 మాక్సిమం ప్రతిదానికి ఐయుసిఎన్ ఉంటుంది, WPA ఉంటుంది. సైట్స్ అనేది ఆ పర్టికులర్ స్పీస్ యొక్క ఇల్లీగల్ ట్రాఫికింగ్ ని బేస్ చేసుకుని అది సైట్స్ లో పెట్టాలా వద్దనేది డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ పర్టికులర్ దోలే ఏదైతే ఉంది ఇది డాగ్ లాగానే ఉంటుంది, సేమ్ డాగ్ లాగానే చూడడానికి ఇలానే ఉంటుంది. ఇది కూడా ఒక కార్నివరస్ యానిమల్ గా కనిపిస్తుంది. అయితే ఇది ఏంటంటే లార్జ్ గ్రూప్ ఆఫ్ నెంబర్, ఒకరిద్దరు బతకడం కంటే ఒక 10-15 గుంపులుగా బ్రతకడం అనేది ప్రధానంగా ఇది కనిపించే పరిస్థితి ఉంటుంది అన్నమాట దీని క్యారెక్టరిస్టిక్స్ లో. ఇది ప్రధానంగా ఏ ఏరియాలో ఉంటుందంటే సెంట్రల్, సౌత్, ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా కనిపిస్తుంది. నాట్ వెరీ కామన్, వెస్ట్రన్ ఇండియాలో చాలా తక్కువగా కనిపించే పరిస్థితి అయితే ఉంది. బట్ ఎక్కువ కూడా సెంట్రల్, సౌత్, ఆ ఈస్ట్ ఏషియా ఏదైతే మనకి నార్త్ ఈస్ట్ ఆ రీజియన్ లో ఎక్కువగా ఇది కనిపించే పరిస్థితి ఉంటుంది. ఇది ఎక్కువగా గ్రాస్ ల్యాండ్స్ లోన, ఫారెస్ట్ రీజియన్స్ లో ఎక్కువగా ఈ దోలే అనేది కనిపించే పరిస్థితి ఉందన్నమాట. దాని తర్వాత హిమాలయన్ బ్రౌన్ బీర్ అనేది మనకు ఉంది. సో హిమాలయన్ బ్రౌన్ బీర్ అనేది ఐయుసిఎన్ కేటగిరీలో ఎండేంజర్డ్ లో ఉంది. బ్రౌన్ బీర్ ఈస్ ద లీస్ట్ కన్సర్న్ లో మనకి కనిపిస్తుంది. సో హిమాలయన్ బ్రౌన్ బీర్ వచ్చేసరికి ఎండేంజర్డ్ లో ఉంది. అలాగే మనకు బ్రౌన్ బీర్ అని ఒకటి ఉంటుంది, అది లీస్ట్ కన్సర్న్ కేటగిరీలో ఉంది. ఈ డిఫరెన్స్ అనేది మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో సైట్స్ అపెండెక్స్ 1 లో ఇది ఉంది. అలాగే సిఎంఎక్స్ లో కూడా అపెండెక్స్ 1 లో ఉంది, WPA లో షెడ్యూల్ 1 లో ఉంది. సో ఈ 3 కూడా హై లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్తున్నాయి. ఇది కొద్దిగా తక్కువగా ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది మనకు కనిపిస్తుంది. దీని యొక్క క్యారెక్టరిస్టిక్ చూసుకుంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కార్నివర్ ఇన్ ద హిమాలయ రీజియన్స్, ఓమ్నివరస్ అండ్ హెబర్నేట్ డ్యూరింగ్ ద వింటర్. సో దీని క్యారెక్టరిస్టిక్స్ లో భాగంగా చూసుకుంటే ఇది చాలా కార్నివరస్ లో భాగంగా లార్జెస్ట్ దానికి ఆ హిమాలయన్ రీజియన్ లో కనిపిస్తుంది. దాంతో పాటుగా వింటర్ సీజన్ లో ఇది హెబర్నేట్ కి అంటే నిద్రకి అతి నిద్రకి బాగా ఎక్కువ కాలం అది రెస్ట్ పొజిషన్ లోకి వెళ్ళడం అనేది కనిపించే పరిస్థితి ఉంటుంది. దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ మనం చూసుకుంటే నార్త్ ఇండియాలో ఎస్పెషల్ జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఉంటుంది. అలాగే నార్త్ పాకిస్తాన్, నేపాల్, టిబెట్, చైనా, సెంట్రల్ ఏషియా వీటిలో ఎక్కువగా మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. బ్రౌన్ బీర్ వచ్చేసరికి మనకు యురేషియా, నార్త్ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇది బేసికల్ గా ఈ హిమాలయన్ బ్రౌన్ బీర్ కి సంబంధించి. దీని యొక్క ప్రధానమైన హెబిటేట్ వచ్చేసరికి ఫారెస్ట్ అట్ హై ఆల్టిట్యూడ్స్ లో, ఫారెస్ట్ లోన, ఆల్ఫైన్ మెడౌస్ లోనే ఎక్కువగా ఈ హిమాలయన్ బ్రౌన్ బీర్స్ అనేవి బ్రతికే పరిస్థితి అయితే ఉందన్నమాట. దాని తర్వాత హిమాలయన్ మస్క్ డీర్ అనేది మనకు కనిపిస్తుంది. సో హిమాలయన్ మస్క్ డీర్ కూడా ఎండేంజర్ కేటగిరీలో ఉంది. సైట్స్ లో వచ్చేసరికి అపెండెక్స్ 1 లో ఉంది. WPL వచ్చేసరికి షెడ్యూల్ 1 లో ఇది కనిపించే పరిస్థితి ఉంది. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం చూసుకుంటే మస్క్ డీర్ స్పీసెస్ మేల్ సీక్రెట్ మస్క్ యూజ్డ్ ఇన్ పెర్ఫార్మ్ ఇండస్ట్రీ లాక్స్ యాంటిలియర్స్ డిస్టింగ్విష్ ఇట్ ఫ్రమ్ ద ట్రూ డీర్. సో ఈ పర్టికులర్ మస్క్ డీర్ ఏదైతే ఉందో దీని యొక్క మస్క్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫ్యూమ్స్ లోనే వీటిలో యూజ్ చేయడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దాంతో పాటు ఇది నార్మల్ డీర్ తో పోల్చుకుంటే ఇది డిఫరెంట్ గా ఏ విధంగా ఉంటుందంటే దీనికి కొమ్ములు ఉండవు. జనరల్ గా మనకి డీర్ కొమ్ములు ఉంటాయి, ఈ మస్క్ డీర్ కొమ్ములు ఉండవు అనమాట. అదే డిఫరెన్స్. రిమైనింగ్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఉంటాయి. దీని యొక్క ఏదైతే మస్క్ ఉందో ఆ మస్క్ ని బేస్ చేసుకుని పర్ఫ్యూమ్స్ అవన్నీ కూడా తయారు చేయడం ప్రధానంగా కనిపిస్తుంది. ఇది ఎక్కువగా హిమాలయస్, భూటాన్ కి సంబంధించిన హిమాలయస్ లో ఉన్న ఇండియా, నేపాల్, చైనా ఈ రీజియన్ అంతా కూడా హిమాలయన్ రీజియన్ అంతా కూడా ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉంది. దాని తర్వాత నీలగిరి తార్ అనే న్యూస్ లో ఉంటుంది. సో ఈ నీలగిరి తార్ కూడా ఐయుసిఎన్ కేటగిరీలో ఎండేంజర్డ్ లో ఉంది. WPL వచ్చేసరికి షెడ్యూల్ 1 లో ఉంది. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే దీన్నే స్టేట్ యానిమల్ ఆఫ్ ఇండియా, స్టేట్ యానిమల్ ఆఫ్ తమిళనాడుగా చెప్పుకుంటారు. సో తమిళనాడు యొక్క స్టేట్ యానిమల్ గా నీలగిరి తార్ అని ఉంటుంది. ఇది ఓన్లీ మౌంటైన్ అన్గులేట్ ఇన్ సౌదర్న్ ఇండియాలో మనకు ప్రధానంగా ఇది ఎక్కువగా కనిపించే పరిస్థితి ఉంటుంది. సో డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి నీలగిరి హిల్స్ ఏవైతే ఉన్నాయో నీలగిరి హిల్స్ కి ఇది ఎండమిక్ గా కనిపించే పరిస్థితి ఉంటుంది. అంటే వెస్ట్రన్ ఘాట్స్ ఎస్పెషల్లీ కేరళ, తమిళనాడు రీజియన్ లో ఆ ట్రై జంక్షన్ ఏదైతే ఉందో కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ 3 ట్రై జంక్షన్ లోనే మనకు నీలగిరి హిల్స్ కనిపిస్తాయి. సో ఈ నీలగిరి హిల్స్ రీజియన్ లోనే ఈ నీలగిరి తార్ అనేది ప్రధానంగా కనిపిస్తుంది. ఎండేంజర్డ్ షెడ్యూల్ 1 కేటగిరీలో ఇది ఉండడం మనకు కనిపిస్తుంది అనమాట. దాని తర్వాత సంగాయి డీర్ అనేది ఉంటుంది. బ్రౌన్ యాంటిలీడ్ డీర్ అని కూడా దీన్ని అంటారు. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి ఐయుసిఎన్ కేటగిరీలో ఎండేంజర్డ్ లో ఉంది. సైట్స్ లో వచ్చేసరికి అపెండెక్స్ 1 లో ఉంది. WPL వచ్చేసరికి షెడ్యూల్ 1 లో ఇది ఉండడం మనకు కనిపిస్తుంది అనమాట. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ లో భాగంగా చూసుకుంటే ఇది సబ్స్పీస్ ఆఫ్ ద ఎల్స్ డీర్ కి సంబంధించిన ఒక సబ్ స్పీస్, ఆ జాతికి సంబంధించిన కనిపిస్తుంది.
దీన్నే డాన్సింగ్ డీర్ అని కూడా పిలుస్తారు. ఈ సంగాయి డీర్ ఏదైతే ఉందో సంగాయి డీర్ నే డాన్సింగ్ డీర్ అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువగా మనకి మణిపూర్లోని, ఇండియాలో ఉన్న మణిపూర్లోనే కనిపిస్తుంది. మణిపూర్ స్టేట్ కి ఇది స్టేట్ యానిమల్ గా కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సంగాయి డీర్ వచ్చేసరికి స్టేట్ యానిమల్ ఆఫ్ మణిపూర్, అలాగే మణిపూర్కి ఎండమిక్ ఇది కొనడం కనిపిస్తుంది అనమాట. సో దాంతో పాటు దీని డిస్ట్రిబ్యూషన్ మనం చూసుకుంటే ఫౌండ్ ఓన్లీ అట్ కైబుల్ లంజా నేషనల్ పార్క్ ఓవర్ ద ఫ్లోటింగ్ బయోమాస్ ఇన్ ద లాక్తాక్ లేక్. సో ఆ ఫుమిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫుమిడ్స్ మనం ఆల్రెడీ నిన్న క్లాస్ లో చెప్పుకున్నాం. తేలియాడే ఆ లాక్తాక్ ఏదైతే ఉందో ఆ లాక్తాక్ లేక్ పైన తేలియాడే చిన్న బయోమాస్ లాంటివి అనమాట. సో దానిపైన ఈ సంగాయి డీర్ అనేది మనకు కనిపిస్తుంది. అయితే దీని డాన్సింగ్ డీర్ అని ఎందుకంటారంటే ఇది ఒక దగ్గర నుంచి ఒక దగ్గర జంప్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు దాని రిథం అనేది ఒక డాన్స్ చేసే రిథం లాగా కనిపిస్తుంది. అందువల్ల ఈ సంగాయి డీర్ ని డాన్సింగ్ డీర్ అనడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏదైనా స్పీసెస్ గురించి నేర్చుకునేటప్పుడు ప్రధానంగా నేర్చుకోవాల్సింది దాని యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ ఏంటి అనేది నేర్చుకోవాలి. అది మనం తెలుసుకుంటున్నాం. సెకండ్ వచ్చేసరికి దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, లేదా దాని స్పెషాలిటీస్ ఏంటి అనేది తెలుసుకుంటాం. థర్డ్ వచ్చేసరికి దాని డిస్ట్రిబ్యూషన్, అది ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అనేది తెలుసుకోవాలి. ఈ 3 పాయింట్లు బేస్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ దాని గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారనుకోండి, అందులో అట్లీస్ట్ ఈ 4 అంశాల నుంచి 2 స్టేట్మెంట్స్ కానీ ఒకటే స్టేట్మెంట్ కానీ ఉంటుంది అనమాట. లేదు మొత్తం అన్ని కూడా దీన్ని బేస్ చేసుకుని ఇచ్చినా ఇవ్వచ్చు. కాబట్టి ఈ పాయింట్స్ మనం నేర్చుకుంటూ వెళ్ళామనుకోండి ఈ పర్టికులర్ సీజన్ టైంలో, జనరల్ గా అయితే ఇంకా డీటెయిల్ గా మనం చదవచ్చు, బట్ ఈ పర్టికులర్ టైంలో మనం ఇవి ప్రధానంగా నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడున్న టైంలో ఇవి నేర్చుకుంటూ వెళ్తే మనం డెఫినెట్ గా రేపు పొద్దున్న ఎగ్జామ్ లో అట్లీస్ట్ బేసిక్ లో బేసిక్ కొంత బెటర్ గా అప్రోచ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. దాని తర్వాత మమ్మల్స్ లో వల్నరబుల్ కేటగిరీ మమ్మల్స్ మనం చూసుకుంటే ఏషియన్ స్మాల్ కాల్ అక్టర్ గా మనకి కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి వల్నరబుల్ కేటగిరీలో ఉంది. సైట్స్ లో వచ్చేసరికి అపెండెక్స్ 1 లో ఉంది. WPAలో షెడ్యూల్ 1 లో మనకు కనిపించే పరిస్థితి ఉంది. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ దీని సంగతి చూస్తే మనకి స్మాలెస్ట్ అటర్ స్పీసెస్, ఈ అటర్ స్పీసెస్ స్మాలెస్ట్ గా ఉంటుంది. సెమీ ఆక్వాటిక్ కార్నివోరస్ మమ్మల్గా కనిపిస్తుంది. సో సెమీ ఆక్వాటిక్ అంటే కొంతకాలం నీటిలో ఉంటుంది, కొంతకాలం ఒడ్డున ఉంటుంది. ఇది కార్నివోరస్, చేపల్ని వాటిని తింటూ ఇది బ్రతికే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. ఇది ప్రధానంగా నేటివ్ టు ద సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా, అలాగే హిమాలయన్ రీజియన్, వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ప్రధానంగా ఈ పర్టికులర్ ఏషియన్ స్మాల్ కాల్ అటర్ అనేది మనకు కనిపించే పరిస్థితి ఉందన్నమాట. దాని తర్వాత బారాసింగా అనేది ఉంటుంది, స్వాంప్ డీర్ అంటారు దీన్ని. సో దీని యొక్క ఐయుసిఎన్ కేటగిరీ వచ్చేసరికి వల్నరబుల్, సైట్స్ వచ్చేసరికి అపెండెక్స్ 1, అలాగే WPA వచ్చేసరికి షెడ్యూల్ 1 లో దీన్ని పెట్టడం అయితే జరిగింది. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి డీర్ స్పీసెస్ నేటివ్ టు ద ఇండియన్ సబ్ కాంటినెంట్, దీన్నే మనకి స్టేట్ యానిమల్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ స్టేట్ యానిమల్ ఆఫ్ యూపీగా కూడా ఈ బారాసింగని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ మనం చూసుకుంటే ఇది ప్రధానంగా నార్త్ అండ్ సెంట్రల్ ఇండియాలో ఎక్కువగా ఇది కనిపిస్తుంది. అలాగే సౌత్ వెస్టర్న్ నేపాల్ ఈ ఏరియాలో కూడా కనిపిస్తుంది. ఎక్కువగా కనా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో కనహా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ లో టైగర్ రిజర్వ్ లో ఇది ఎక్కువగా ఈ బారాసింగ్ అనేది మనకు కనిపించే పరిస్థితి అయితే ఉంది. సో దీని హ్యాబిటేట్స్ ప్రధానంగా ఓపెన్ ఫారెస్ట్ లోన, టాల్ గ్రాస్ ల్యాండ్స్ లోన, మ్యాంగ్రూవ్స్ లోన ఇవి బ్రతకగలిగే క్యాపబిలిటీ లేదంటే వీటి యొక్క ఆవాసాలు అనేవి కనిపిస్తాయి అనమాట. ఇది బేసికల్ గా బారాసింగా స్వాంప్ డీర్ కి సంబంధించింది. దాని తర్వాత డగాంగ్ ఎగ్జామ్ లో రావడానికి అవకాశం ఉన్న టాపిక్. ఈ డగాంగ్ నే మనం సీ కవ్ కూడా అనడానికి అవకాశం, సీ కవ్ అని కూడా అంటారు. సో ఐయుసిఎన్ కేటగిరీ ఇది వల్నరబుల్ గాంట్లో ఉంది. సైట్స్ వచ్చేసరికి అపెండెక్స్ 1 లో ఉంది. సిఎంఎస్ లో వచ్చేసరికి అపెండెక్స్ 2 లో ఉంది. WPA లో వచ్చేసరికి షెడ్యూల్ 1 లో ఉంది. సో మీకు తెలిసి ఐయుసిఎన్ అంటే ఏంటి, సైట్స్ అంటే ఏంటి, సిఎంఎస్ అంటే ఏంటి, WPA అంటే నిన్న క్లాసులు ఆల్రెడీ మనం చూసుకున్నాం. సో ఆ క్రైటీరియా మళ్ళీ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, మీకు అది తెలుసు కాబట్టి డైరెక్ట్ గా చిన్న సిఎంఎస్ WPA లా చెప్పడం అయితే జరుగుతుంది. సో క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి హెర్బివోరస్ మెరైన్ మామూలుగా ఇది మనకు కనిపిస్తుంది. సో ఇది ప్రధానంగా సముద్రంలో జీవించే ఒక సీ కౌ లాగా ఇది కనిపిస్తుంది. 1 of 4 లివింగ్ స్పీసెస్ ఆఫ్ ద సీ కౌ. సీ కౌస్ లో ఇది 1 of the లివింగ్ కౌ గా మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. ఎక్కువగా ఈస్ట్ ఆఫ్రికా, సౌత్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియా, ఆస్ట్రేలియా ఈ రీజన్ ఎక్కువ కనిపిస్తుంది. అలాగే దాంతో పాటుగా ఫౌండ్ ఇన్ ఇండియన్ పాక్ బే, గల్ఫ్ ఆఫ్ మన్నార్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్, అలాగే గల్ఫ్ ఆఫ్ కచ్. మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు పాక్ బే ఉంటాయి, ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే దాంతో పాటు అండమాన్ నికోబార్ లో కనిపిస్తుంది. దాంతో పాటు గల్ఫ్ ఆఫ్ కచ్ లో కూడా కనిపిస్తుంది. బట్ ఎక్కువగా కూడా ఈ పర్టికులర్ ఈస్టర్న్ ఈ ఏరియా ఏదైతే ఉందో, ఏదైతే మనకి బే ఆఫ్ బెంగాల్ ఉందో, బే ఆఫ్ బెంగాల్ రీజన్ లో ఈ డగాంగ్ అనేది ఎక్కువగా కనిపించే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. ఇది బేసికల్ గా దీనికి సంబంధించింది. దాని తర్వాత ఫిషింగ్ క్యాట్ అని ఉంది. సో ఫిషింగ్ క్యాట్ వచ్చేసరికి ఐయుసిఎన్ కేటగిరీలో వల్నరబుల్ గా ఉంది. సైట్స్ లో వచ్చేసరికి అపెండిక్స్ 2 లో ఉంది. WPA లో వచ్చేసరికి షెడ్యూల్ 1 లో పెట్టడం జరిగింది. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఇది మీడియం సైజ్ వైల్డ్ క్యాట్ గా కనిపిస్తుంది. ఇది బెస్ట్ స్విమ్మర్ గా కనిపిస్తుంది అనమాట. చాలా స్పీడ్ గా స్విమ్ చేయగలుగుతుంది, చాలా దూరం కూడా స్విమ్ చేసే క్యాపబిలిటీ అనేది దీనికి ఉంది. దీని ఆహారం కంప్లీట్ గా ఫిష్, ఆ చేపల మీద ఆధారపడి ఆ చేపల్ని వేటాడుతూ బ్రతికే పరిస్థితి ఉంటుంది అనమాట.
ఇది ఎక్కువగా గంగా ప్లెయిన్స్ లోన, యమునా, బ్రహ్మపుత్ర, సుందర్బన్ డెల్టా ఈ రీజియన్ ఎక్కువ కనిపిస్తుంది. అలా కోస్టల్ వెట్లాండ్స్ లో భాగంగా బే ఆఫ్ బెంగాల్, చిలకా లాగూన్ ఆ రీజియన్ లో కూడా ఈ ఫిషింగ్ క్యాట్ అనేది కనిపిస్తుంది. దీని యొక్క హెబిటేట్స్ వచ్చేసరికి వెట్లాండ్స్, మ్యాంగ్రోవ్స్, రివర్స్, స్ట్రీమ్స్ లో ఎక్కువగా ఇది కనిపించే పరిస్థితి ఉంది ఫిషింగ్ క్యాట్. దాని తర్వాత నీలగిరి లాంగర్ అనేది ఉంటుంది. సో నీలగిరి లాంగర్ వచ్చేసరికి ఐయుసిఎన్ కేటగిరీలో వల్నరబుల్ లో ఉంది. అలాగే సైట్స్ వచ్చేసరికి అపెండెక్స్ 2 లో భాగంగా WPA లో షెడ్యూల్ 1 లో భాగంగా మనకు కనిపించే పరిస్థితి ఉంది. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి ఇది కంప్లీట్ గా నీలగిరి రీజియన్ కి ఎంటిమిక్ గా కనిపిస్తుంది. సో ప్రధానంగా సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఆ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ప్రధానమైన అట్రాక్షన్ కూడా నీలగిరి లాంగర్ అనేది కనిపించే పరిస్థితి ఉంటుంది. ఇది మనకి ఎక్కువగా వెస్ట్రన్ ఘాట్స్ లో కనిపిస్తుంది. కేరళ, కర్ణాటక, తమిళనాడులో ఎక్కువగా ఇది కనిపించే పరిస్థితి అయితే ఉంది. ఇది ఎక్కువగా ఎవర్గ్రీన్, సెమీ ఎవర్గ్రీన్, మాయిస్ట్ డెసిడియస్, మౌంటైన్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ లో ఎక్కువగా ఇది బ్రతికే పరిస్థితి. దీని యొక్క హెబిటేట్స్ అనేవి ఉంటాయి. దీని యొక్క థ్రెట్స్ వచ్చేసరికి హెబిటేట్ లాస్, హ్యూమన్ ఎంక్రోచ్మెంట్స్ అన్ని ఇవన్నీ కూడా ప్రధానమైన సమస్యలుగా ఉన్నాయి. దాని తర్వాత మమ్మల్స్ లో నియర్ థ్రెటన్ లో ఉన్న మమ్మల్స్ గురించి మనం చూస్తే ఏషియన్ గోల్డ్ క్యాట్, ఏసియాటిక్ గోల్డ్ క్యాట్ అనేది మనకు ఉంటుంది. సో ఏషియన్ గోల్డ్ క్యాట్, ఏసియాటిక్ గోల్డ్ క్యాట్ అనేది నియర్ థ్రెటన్ కేటగిరీలో ఉంది ఐయుసిఎన్ లో. సైట్స్ లో వచ్చేసరికి అపెండెక్స్ 1 లో ఉంది. WPA లో షెడ్యూల్ 1 లో మనకు కనిపించే పరిస్థితి ఉంది. సో ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఐయుసిఎన్ లో హై లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటే WPA లో కూడా హై లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్, సైట్స్ లో కూడా హై లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉండాలని నియమం ఏమీ లేదు. ఇందులో ఎక్కువగా ఉండొచ్చు, దీంట్లో తక్కువగా ఉండొచ్చు. అక్కడ పర్పస్ ఐయుసిఎన్ పర్పస్ ఒకటి, సైట్స్ పర్పస్ ఒకటి, WPA పర్పస్ ఒకటి. మనం ఆల్రెడీ ఆ పర్పస్ ఏంటని నేను క్లాస్ లో చూసాం. సో ఆ పర్పస్ ని బేస్ చేసుకుని వాటిని ఏ కేటగిరీలో పెట్టాలనేది వాళ్ళు డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ పర్టికులర్ ఏదైతే ఉంది మీడియం సైజ్ వరల్డ్ కేటగిరీ ఉంటుంది. ఇండియన్ సబ్ కాంటినెంట్ ఏదైతే ఉందో సబ్ కాంటినెంట్, ఇండియన్ సబ్ కాంటినెంట్ నేటివ్ గా కనిపించే పరిస్థితి కూడా ఉంది. దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటుగా మనకి వెస్ట్ బెంగాల్ లో ఉన్న బాక్సా టైగర్ రిజర్వ్ లో ఎక్కువగా ఈ ఏసియాటిక్ గోల్డెన్ క్యాట్ అనేది మనకి కనిపించే పరిస్థితి ఉంది. దాని తర్వాత మనకి గ్రిజల్డ్ గెయిన్ స్క్విరల్ అనేది న్యూస్ లో ఉంది. సో ఈ గ్రిజల్డ్ గెయిన్ స్క్విరల్ వచ్చేసరికి ఐయుసిఎన్ కేటగిరీలో నియర్ థ్రెటన్ లో ఉంది. సైట్స్ లో వచ్చేసరికి అపెండెక్స్ 1 లో ఉంది. WPA లో షెడ్యూల్ 1 లో మనకు కనిపించే పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే దీని క్యారెక్టరిస్టిక్స్ లార్జ్ ట్రీ స్క్విరల్ గా మనకు కనిపిస్తుంది. సో ఈ ఉడత ఈ జాతుల్లోకి సంబంధించిన ఇది చాలా పెద్దదిగా మనకు కనిపించే పరిస్థితి ఉంది. దాంతో పాటు ఇది మన ఇండియాకి, శ్రీలంకకి, ఎండిమిక్ ఈ పర్టికులర్ ప్రాంతాలకు మాత్రమే చెందిందనగా సొంతంగా ఇది కనిపించే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. దీని డిస్ట్రిబ్యూషన్ కేరళ, తమిళనాడు, సౌదర్న్ ఇండియాలో ఇది ఎక్కువగా ఈ గ్రిజల్డ్ గెయిన్ స్క్విరల్ అనేది మనకు కనిపిస్తుంది. దీని యొక్క హెబిటేట్స్ వచ్చేసరికి ట్రోపికల్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్ అండ్ మౌంటైన్ ఫారెస్ట్ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీని యొక్క థ్రెట్స్ కూడా మనకి హెబిటేట్ లాస్, హంటింగ్ ఇవన్నీ కూడా దీని వల్ల థ్రెట్స్ గా మనకు కనిపించే పరిస్థితి ఉంది. దాని తర్వాత సైబేరియన్ ఐబక్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ సైబేరియన్ ఐబక్స్ వచ్చేసరికి ఐయుసిఎన్ లో నియర్ థ్రెటన్ లో ఉంది. అలాగే సైట్స్ లో వచ్చేసరికి అపెండెక్స్ 3 లో ఉంది. దాంతో పాటు WPA లో షెడ్యూల్ 1 లో ఇది ఉండడం మనకు కనిపిస్తుంది. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి వైల్డ్ గోట్ స్పీసెస్ మనకి ఇది కనిపిస్తుంది. ఇది ఒక వైల్డ్ యానిమల్ గా కనిపిస్తుంది. సెంట్రల్ ఏషియాకి నేటివ్ గా ఇది మనకు కనిపించే పరిస్థితి ఉంది. సో దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే నార్త్ ఇండియాలో మనకి ఎక్కువ కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కువ ఉంది. దాంతో పాటుగా పాకిస్తాన్, రష్యా, చైనా, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ లో ఇది ఎక్కువగా కనిపించే పరిస్థితి ఉందన్నమాట. ఇవి బేసికల్ గా మమ్మల్స్ కి సంబంధించి నియర్ థ్రెటన్డ్ కేటగిరీలు ఉన్నాయి. దాని తర్వాత లీస్ట్ కన్సర్న్ కేటగిరీ ఉన్న వాటిలో ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్ రావడానికి ఉన్నది అవకాశం చింకారా. సో ఈ చింకారాస్ లో భాగంగా చూసుకుంటే దీని యొక్క ఐయుసిఎన్ కేటగిరీ లీస్ట్ కన్సర్న్, WPA లో షెడ్యూల్ 1, క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి ఇండియన్ గజల్ గా మనకు కనిపిస్తుంది. 6 సబ్ స్పీసెస్ లో భాగంగా ఇది ఒకటిగా ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ఎక్కువగా గ్యాంగస్ వ్యాలీ ఏదైతే గంగా రివర్ ఏరియాలో ఉంటుంది. డెక్కన్ ప్లాటీలో కనిపిస్తుంది. థార్ డెజర్ట్, రాన్ ఆఫ్ కచ్ వీటిలో ఈ చింకార్ అనేది ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉంది. దాని తర్వాత ఇండియన్ గెయిట్ ఫ్లయింగ్ స్క్విరల్ అనేది మనకు ఉంది. ఇది వచ్చేసరికి దీని యొక్క ఐయుసిఎన్ కేటగిరీ లీస్ట్ కన్సర్న్, WPA లో వచ్చేసరికి షెడ్యూల్ 1, క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి లార్జ్ ఫ్లయింగ్ స్క్విరల్ ఆ ఫ్లయింగ్ కేటగిరీలో లార్జెస్ట్ గా మనకి ఇది కనిపించే పరిస్థితి ఉంటుంది. దీని డిస్ట్రిబ్యూషన్ సౌత్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, దాంతో పాటుగా బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంకలు ఎక్కువ కనిపిస్తుంది. దీని యొక్క హెబిటేట్ ప్రధానంగా డెసిడియస్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఎక్కువ ఇది కనిపించే పరిస్థితి ఉంటుంది అనమాట. ఇవి బేసికల్ గా మమ్మల్స్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీంతో పాటు ఇంకొన్ని ఉన్నాయి, వాటి యొక్క డేటా నేను మీకు PDF లో ప్రొవైడ్ చేశాను. వాటిని రివిజన్ చేయండి, వీటిని రివిజన్ చేయండి. ఇంకొకటి స్పీసెస్ ఇన్ ద న్యూస్, దాంతో పాటుగా ప్రొటెక్టెడ్ ఏరియాస్, నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనుకున్నాం కదా, మనం ఇచ్చాం. వీటికి సంబంధించి ఒక 70 వరకు ఇచ్చాము. అలాగే వీటికి సంబంధించి కూడా ఒక 70 వరకు ఇస్తాను. వీటిని మీరు ఇప్పుడు కాదు, ఇప్పుడు జస్ట్ ఒకసారి చదవండి, మధ్యలో ఒకసారి చదవండి. ఎగ్జామ్ కి వెళ్ళే 2 days బిఫోర్ మాత్రం వీటిని మాత్రం డెఫినెట్ గా చదువుకుంటూ వెళ్ళండి. చదువుకుంటూ వెళ్తే దీని మీద మనకు ప్రొటెక్టెడ్ ఏరియాస్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ రావచ్చు, స్పీసెస్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ రావచ్చు,
మొత్తంగా ఒక 5+ క్వశ్చన్స్ అనేవి వీటి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ 70 మనం రివిజన్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, అట్లీస్ట్ కొంతలో కొంత అటెంప్ట్ చేసి ఆ 5కి 4 క్వశ్చన్స్ అనే ఆన్సర్ పర్ఫెక్ట్ గా చేసి వచ్చే పరిస్థితి ఉంటుంది అనమాట. సో ఇవి బేసికల్ గా మమ్మల్స్ కి సంబంధించింది. దాని తర్వాత బర్డ్స్ లో భాగంగా చూసుకుంటే క్రిటికల్ ఎండేంజర్డ్ గా ఉన్న బర్డ్స్ లో చూసుకుంటే బేయర్స్ పోచర్డ్ అని ఉంటుంది. ఇది ఐయుసిఎన్ కేటగిరీలో క్రిటికల్ ఎండేంజర్డ్ లో ఉంది. సిఎంఎస్ అపెండిక్స్ 2 లో ఉంది. WPA లో షెడ్యూల్ 1 లో మనకి ఇది కనిపిస్తుంది. సో దీని క్యారెక్టరిస్టిక్స్ ఫ్రెష్ వాటర్ డైవింగ్ డక్ ఈస్టర్న్ ఏషియాలో ప్రధానంగా ఫ్రెష్ వాటర్ లో ఉండడం ఇది ప్రధానంగా కనిపిస్తుంది. సో దీని డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే మనకి సౌత్ ఏషియాలోన, మెయిన్లాండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలోన, తర్వాత నార్త్ ఇండియాలోన, వెస్ట్ బెంగాల్లోన, ఒడిశాలోన ఈ రీజన్లు ఎక్కువగా ఈ బేర్ స్పాచర్డ్ అనేది మనకు కనిపిస్తుంది. దాని తర్వాత జర్డాన్స్ కర్జర్ అనేది మనకు ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ గా ఎగ్జామ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ జర్డన్ క్యాన్సర్ వచ్చేసరికి క్రిటికల్ ఎండేంజర్ కేటగిరీలో ఉంది. WPA లో షెడ్యూల్ 1 లో ఉంది. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి ఇది కన్సిడర్ ఎక్స్టింక్ట్ అంటిల్ రీడిస్కవర్డ్ ఇన్ 1986. సో ఇది 1986 వరకు కనిపించేంత వరకు ఇది ఎక్స్టెన్షన్ కేటగిరీలో ఉంది. దాని తర్వాత ఒకసారి ఇది మళ్ళీ స్పాట్ అయ్యేసరికి దీన్ని మళ్ళీ క్రిటికల్ ఎండేంజర్ కేటగిరీలో దీన్ని పెట్టడం జరిగింది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అన్నామంటే దీని డిస్ట్రిబ్యూషన్ ప్రధానంగా ఈస్టర్న్ ఘాట్స్ కి ఇది ఎండమిక్ స్పీసెస్ కి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ కి, తెలంగాణ ఈ రీజియన్ లో ఈ జర్డాన్స్ కర్జర్ అనేది ఎక్కువగా కనిపించే పరిస్థితి అయితే ఉంటుంది. సో దీని యొక్క హెబిటేట్ వచ్చేసరికి స్క్రబ్ జంగిల్స్ ఆఫ్ శ్రీలంక మల్లేశ్వర WLCS వైల్డ్ లైఫ్ శాంక్చురీలో. సో శ్రీలంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఎక్కువగా ఈ పర్టికులర్ జర్డన్ కర్జర్స్ అనేవి మనకు కనిపించే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. సో ఈ జర్డన్ కర్జర్ కి సంబంధించింది. దాని తర్వాత సోషియబుల్ ల్యాప్వింగ్. సోషియబుల్ ల్యాప్వింగ్ అనేది మనకి బర్డ్ గా కనిపిస్తుంది. సో ఐయుసిఎన్ కేటగిరీలో క్రిటికల్ ఎండేంజర్డ్, సిఎంఎస్ అపెండిక్స్ 1, WPA లో షెడ్యూల్ 1 లో ఉంది. క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి రేరెస్ట్ అండ్ మోస్ట్ థ్రెటన్ బర్డ్ ఆన్ ద యురేషియన్ స్టెప్పీస్. సో ఆ స్టెప్పీ గ్రాస్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో రేర్ గా ఎక్కువగా థ్రెట్ గురయ్యే పక్షుల్లో ఈ సోషియబుల్ ల్యాప్వింగ్ అనేది మనకు కనిపిస్తుంది. సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ లోన ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత సూడాను, పాకిస్తాన్, నార్త్ ఇండియా రీజన్స్ కి వింటర్స్ టైంలో మైగ్రేట్ అవుతూ లేదంటే మైగ్రేషన్ లో భాగంగా వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకోసం మనకి ఇక్కడ సిఎంఎస్ లో తీసుకురావడం అయితే కనిపిస్తుంది. సిఎంఎస్ అంటే కన్వెన్షనల్ మైగ్రేటరీ స్పీసెస్ కి సంబంధించింది. సో అందుకు దీన్ని సిఎంఎస్ లో అపెండిక్స్ 1 లో కూడా దీన్ని పెట్టడం జరిగింది. ఎక్కువగా ఇది డ్రై గ్రాస్ ల్యాండ్స్ లోన, స్టెప్పీస్ లోన, టెంపరేట్ డెజర్ట్స్ లోన ఎక్కువగా కనిపించే పరిస్థితి ఉంటుంది అనమాట. దాని తర్వాత ఎగ్జామ్ లో రావడానికి అవకాశం ఉంది ఇండియన్ స్కిమ్మర్. ఇండియన్ స్కిమ్మర్ అనేది క్రిటికల్ ఎండేంజర్డ్ లో ఉంది. అపెండిక్స్ సైట్స్ లో వచ్చేసరికి అపెండిక్స్ 1, సిఎంఎస్ లో అపెండిక్స్ 2, WPA లో షెడ్యూల్ 1 లో ఉంది. క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి 1 ఆఫ్ ద 3 స్పీసెస్ ఇన్ ద స్కిమ్మర్ జెనస్. ఈ స్కిమ్మర్ జాతిలో ఈ ఇండియన్ స్కిమ్మర్ అనేది ఒక టైప్ ఆఫ్ కనిపిస్తుంది. సో ఇక్కడ స్కిమ్మర్ ఇది ఉన్నాయి కదా, ఇక్కడ క్వశ్చన్ రావడానికి ఒక రకమైన అవకాశం ఉంటుంది. సో స్కిమ్మర్, ల్యాప్ వింగ్ ఇవన్నీ కూడా రీసెంట్ గా న్యూస్ లో కనిపించే విచ్ ఈస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటాడు. యానిమల్స్, బర్డ్స్ లేదా రెప్టైల్స్ లేదనుకుంటే ఫిషెస్ అంటాడు, ఫిష్ అంటాడు అనమాట. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ల్యాప్ వింగ్ అన్న, ఆ స్కిమ్మర్ అన్న ఇవన్నీ కూడా పక్షులు, బర్డ్స్ గా మనకు కనిపిస్తాయి అనమాట. ఎగ్జామ్ ఎలాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ ఈ పదాలను కూడా మనం జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే ఎలిమినేట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, దాని తర్వాత మనం చూసుకుంటే ఫిషెస్ లో భాగంగా చూసుకుంటే గ్యాంగస్ సార్క్ ఉంటుంది. సో ఈ గ్యాంగస్ సార్క్ వచ్చేసరికి క్రిటికల్ ఎండేంజర్ కేటగిరీలో ఉంది. WPA లో షెడ్యూల్ 1 లో పెట్టడం జరిగింది. దీని క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి ఇది ఫ్రెష్ వాటర్ లో బ్రతికే సార్క్ గా మనకు కనిపిస్తుంది అనమాట. ఇది ఎక్కువగా మన ఇండియాకి ఎండమిక్ గా కనిపిస్తుంది. అలాగే బంగ్లాదేశ్, అలాగే దాంతోపాటు మయన్మార్, మలేషియా, ఇండోనేషియాలో కూడా కనిపిస్తుంది. దాని తర్వాత గోల్డెన్ మషీర్ అనేది న్యూస్ లో ఉంది. సో ఇక్కడ కూడా ఈ పాయింట్ కూడా మనకు అడుగుతారు. ఎలాగంటే గోల్డెన్ మషీర్ అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉంది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫాలోయింగ్ అంటాడు. సో ఈ పేర్లు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు మనకి. సో మన ఏపీఎస్సీ ఎగ్జామ్ లో కూడా ఇలాంటి అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఆ స్పీసెస్ అంటే వాటి యొక్క ప్రొటెక్షన్ గురించే తెలుసుకోవాలి, లేదంటే వాటి యొక్క హ్యాబిటేట్స్ గురించే తెలుసుకోవాలంటే వాటితో పాటుగా పేర్లు ఐడియా ఉన్నా కానీ కొన్ని క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే రేపు పొద్దున ఎగ్జామ్ లో 5 క్వశ్చన్స్ వరకు వస్తాయి అనుకున్నాం కదా. ఆ 5 క్వశ్చన్స్ లో అట్లీస్ట్ ఒక క్వశ్చన్ ఎలాంటి దాని మీద ఆ పర్టికులర్ వర్డ్స్ బేస్ చేసుకుని ఉంటుంది. కాబట్టి ఈ పదాలు మనం గుర్తు పెట్టుకోవాలి. గోల్డెన్ మషీర్ అనేది ఒక టైప్ ఆఫ్ స్పీస్. సో ఇది ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది ఐయుసిఎన్ లో. క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి లార్జ్ గోల్డెన్ కలర్ స్పీస్ ఇది మనకు కనిపిస్తుంది. టఫ్ స్పోర్ట్స్ ఫిష్. ఇది చాలా ఫాస్ట్ గా మూవ్ అవడం మీద అంతా కూడా చేస్తుంది. ఎక్కువగా ఇది ఇండస్ రీజన్, గంగా, బ్రహ్మపుత్ర రివర్స్ లో ఈ గోల్డెన్ మషీర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇది బేసికల్ గా ఫిషెస్ కి సంబంధించింది. దాని తర్వాత ప్లాంట్స్ లో భాగంగా చూసుకుంటే ఇండియన్ రోజ్ వుడ్ అనేది మనకు ఉంటుంది. సో ఇండియన్ రోజ్ వుడ్ వచ్చేసరికి ఐయుసిఎన్ లో వల్నరబుల్ కేటగిరీలో ఉంది. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి లార్జ్ ఎవర్గ్రీన్ ట్రీ నేటివ్ టు లో ఎలివేషన్ మాన్సూన్ ఫారెస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా. సో మన సౌత్ ఇండియాలో ఈ ఇండియన్ రోజ్ వుడ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దీని డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి ఇండియాకి నేటివ్ గా ఉంటుంది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, సిక్కింలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
దాని తర్వాత నార్త్ ఇండియన్ రోజ్వుడ్ ఉంటుంది, ఇది లీస్ట్ కన్సర్న్ లో ఉంది. దీని క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. అలాగే దాని యొక్క కలప ఏదైతే ఉందో చాలా హార్డీగా ఉంటుంది. మీడియం నుంచి లార్జ్ డెసిడీస్ ట్రీగా ఇది మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. ఎక్కువగా హిమాలయన్ ఫుట్ హిల్స్ ఆ రీజన్ ఎక్కువగా ఇది ప్రధానంగా కనిపించే పరిస్థితి ఉంది. సో ఇది కూడా ఇండియన్ సబ్ కాంటినెంట్ కి నేటివ్ గా కనిపిస్తుంది. ఎక్కువగా మనకి ఆ ట్రోపికల్ హిమాలయస్ ఆ రీజియన్ లో ఇది ఎండమిక్ గా ఉండే పరిస్థితి ఉంది. దాని తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఇది రెడ్ శాండర్స్. రెడ్ శాండర్స్ వచ్చేసరికి ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయి ఐయుసిఎన్ లో. సైట్స్ లో వచ్చేసరికి అపెండెక్స్ 2 లో ఉన్నాయి. WPL వచ్చేసరికి షెడ్యూల్ 4 లో దీన్ని పెట్టడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఎండేంజర్డ్, అపెండెక్స్ 2, షెడ్యూల్ 4 ఇది పెట్టడం జరిగింది. సో ఇట్ ఈస్ ఏ ఫ్లోరా స్పీసీస్ దట్ ఆర్ ఎండమిక్ టు ఏ డిస్టింక్ట్ ట్రాక్ట్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్ రీజియన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. ఎస్పెషల్లీ ఈస్టర్న్ ఘాట్స్ రీజియన్ లో ఆ ఏదైతే నల్లమల ఫారెస్ట్ ఉన్నాయో ఆ రీజియన్ లో ఈ రెడ్ శాండర్స్ అనేది ఎక్కువగా అక్కడ మాత్రమే దొరికే వన్ టైప్ ఆఫ్ ట్రీగా ఇది మనకు కనిపించే పరిస్థితి ఉంది. సో దీనికి క్లైమాటిక్ కండిషన్స్ ఎలాంటివి కావాలంటే జనరల్ గా రాకీ రీజియన్స్ లో అలాంటి వీటిలో బ్రతుకుతుంది. అలాగే డిగ్రేడ్ అండ్ ఫాలో ల్యాండ్స్ కూడా దీనికి ప్రధానంగా సూటబుల్ గా ఉంటాయి. దాంతో పాటుగా రెడ్ సాయిల్, హాట్ అండ్ డ్రై క్లైమేట్ అనేది దీని గ్రోత్ కి ప్రధానంగా సూటబుల్ గా ఉండే పరిస్థితి ఉంటుంది అనమాట. ఇది బేసికల్ గా రెడ్ శాండర్ కి సంబంధించింది. ఇవి ఓవరాల్ గా మేజర్ గా న్యూస్ లో ఉన్నవి, మేజర్ గా ఎగ్జామ్ రిలేటెడ్ వి. ఇక్కడ నేను జస్ట్ ఒక 20 to 30 చెప్పాను. రిమైనింగ్ ఒక 40 వరకు ఉన్నాయి, నేను మీకు PDF లో ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటిని సేమ్ ఈ డేటాను బేస్ చేసుకుని చదువుకుంటూ వెళ్ళండి. ఏ స్పీస్ గురించి అడిగినా ఖచ్చితంగా ప్రొటెక్షన్ స్టేటస్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మనం ప్రొటెక్షన్ స్టేటస్ చదువుతున్నాం. సెకండ్ దాని తర్వాత దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అడుగుతారు, అది చదువుతున్నాం. దాని తర్వాత దాని డిస్ట్రిబ్యూషన్ అడుగుతారు, ఆ డిస్ట్రిబ్యూషన్ గురించి కూడా చదువుతున్నాం. సో వీటిని బేస్ చేసుకున్న క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 70 టాపిక్స్ ఏవైతే లాస్ట్ 1.5 year ఉన్నాయో వాటిని మీరు చదువుకుంటే ఎగ్జామ్ లో ఖచ్చితంగా క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది ప్రొటెక్టెడ్ స్పీసెస్ లేదంటే మేజర్ స్పీసెస్ ఇన్ ద న్యూస్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి, ఇది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఈ రోజు టాపిక్ లో భాగంగా. తర్వాత ఇప్పుడు ఎకానమీ